సన్నిధికి వచ్చిన మనం సంతోషించాలి, ఆయన సన్నిధికి కూడా వచ్చిన మనం హర్షించాలి. మనం వెళ్ళేటప్పుడు ఆనందంతో తిరిగి వెళ్ళాలి అని అంటే ఎవరికి ఈ ఆనందం దొరుకుతుంది? ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయన సముఖంలో మొరపెట్టుకుంటారో, ఎవరైతే ఆయన సముఖంలో కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకొని గోజారుకుంటారో, వారు వెళ్ళేటప్పుడు ఎలా వెళతారు అని అంటే ఆనందంగా తిరిగి వెళతారు, సంతోషంగా తిరిగి వెళ్తారు. ఎందుకంటే ఇది అనేకులకు, ఒక కులానికి, ఒక గోత్రానికి, ఒక తెగకు మాత్రమే ఇది ప్రార్థనా మందిరం కాదు. ఇది సమస్త జనులకు అనుగ్రహింపబడిన ప్రార్థనా మందిరం. ఈ ప్రార్థనా మందిరంలో మనం చేయవలసిన కర్తవ్యం ఏంటంటే ప్రార్థనే. అందుకే యేసు ప్రభు ఆయన సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వ్యాపారాలు చేస్తున్నారు. ఏ వ్యాపారాలు చేస్తున్నారు అని అంటే వాళ్ళ స్వలాభాపేక్షతో, వాళ్ళకి లాభం వచ్చే అనుభవాల్లో, వాళ్ళకి ఎలా మరి చేతికి డబ్బులు దొరుకుతాయో, ఎలా ఆదాయం వస్తుందో ఆ పనులు అక్కడ చేస్తున్నారు. అప్పుడు ఆయన కోపగించాడు, కొరడా చేతబట్టుకున్నాడు, వాళ్ళని తరిమి కొట్టాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడికి మనం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆయన మనల్ని ఆనందింప చేస్తాడట. అందుకే లేఖనాల్లో ఒక ఉదాహరణ కూడా వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు చెప్పాడు, ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వెళ్ళారు. ఆ వెళ్ళిన ఇద్దరిలో ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఒక అతను ఆశీర్వదించబడిన వాడై, దీవించబడిన వాడై, మార్పు చెందిన వాడై, దైవ ఆశీర్వాదాలకి అతడు యోగ్యుడై తిరిగి వెళ్ళినట్లుగా వాక్యం చెబుతుంది. మరో అతను అలాగ వెళ్ళినట్లు లేడు. ఎందుకు అనంటే ప్రియులారా, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు వాళ్ళిద్దరిలో చేసిన ఆ ప్రార్థన అనుభవాలు వేరువేరుగా కనిపిస్తాయి. ఈ రోజున మనము దేవుని సముఖంలో ఆనందించబడాలి, మనం వెళ్ళేటప్పుడు సంతోషంగా తిరిగి వెళ్ళాలి, మనం దైవ ఆశీర్వాదానికి యోగ్యులమై మనం మార్చబడాలి అనుకున్నప్పుడు మనం చేయవలసిన ప్రార్థన ఎలా ఉండాలి, ఆయన మనల్ని ఎలా ఆశీర్వాదాలని మరి కుమ్మరిస్తాడు, మనల్ని ఆనందింపచేస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఆ ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఒక అతనేమో గర్వంగా ముందుకు వచ్చాడు. అక్కడ నిలిచి ఆయన తనకున్నటువంటి నీతి నియమాలని ప్రదర్శిస్తున్నాడు. ఎలా? నేను చాలా నీతిమంతుణ్ణి, చాలా భక్తి కలిగిన వాడిని, నేను కొత్తిమీర, పుదీనా, జీలకర్రలో అబ్బో నేను చాలా సిన్సియర్ని, నేను దశంభాగాలు ఇస్తాను, నేను చాలా నీతిమంతుణ్ణి అని తన యొక్క నీతిని ప్రదర్శిస్తూ, తన నీతిని ప్రత్యక్షపరుచుకుంటూ, తనకున్నటువంటి శక్తి సామర్థ్యతల్ని ప్రదర్శించుకొని మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే నా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఏమంటారు, దేవుని యొక్క సంశయమేమో ఏమీ లేదు, నేను నీతి కలిగిన వాడిని కనుక, నేను యథార్థవంతుడిని కనుక, నేను భక్తి కలిగిన వాడిని కనుక నేను ఇలాగ ఆశీర్వాదకరంగా ఉన్నాను, నేను దీవెనకరంగా ఉన్నాను అంటున్నాడే. కానీ నేను అల్పుడనయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు నేను ఏపాటి వాడిని, నీవు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావయ్యా అని దేవునికి ఇవ్వవలసిన రెస్పెక్ట్, దేవునికి ఇవ్వవలసిన ఘనత, దేవునికి ఇవ్వవలసిన ఆ విలువ, దేవునికి ఇవ్వవలసిన ఆ యొక్క గొప్ప స్థానాన్ని దేవునికి ఇవ్వలేదండి. నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నేను చాలా పరిశుద్ధుణ్ణి. చూస్తున్నారండి? అంటే నా వలననే ఇలా జరుగుతుంది అనుకుంటున్నాడే, కానీ నాలో ఏమీ లేదు, దేవుడు నన్ను కరుణించబట్టి ఈ స్థితిలో, ఈ స్థానంలో నేను ఉన్నాను అనే విధేయత అతని దగ్గర లేదండి. చాలాసార్లు మనం కూడా ప్రార్థనలోనే పొరపాటు చేస్తుంటాం. ప్రభువా నేను భక్తి కలిగిన వాడిని, నీతి కలిగిన వాడిని, యథార్థత కలిగిన వాడిని, అసలు నా నీతి నియమాలు అంటే ఈ లోకంలో అసలు అని మనము మన వలన ఏదో జరుగుతుంది, మన వలన ఏదో వస్తుంది అన్నట్లుగా పొరపాటు పడుతుంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆశీర్వదించబడిన వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తున్నాడో తెలుసండి. నాయనా నేను ఈరోజు బ్రతుకున్నానంటే నా మంచితనం నాలో ఏమీ, అతడు చూడండి పాపంలో ఉన్నవాడే, అక్రమంలో ఉన్నవాడే, ఒకవేళ అతని మనస్సు అపవిత్రపరచబడినదే, అయితే అతనికి తెలుసు ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే నా శక్తికి చేత కాదు నేను బ్రతికి ఉన్నది, ఈరోజు నేను నడిపించబడుతున్నానంటే నా తెలివితేటల ద్వారా కాదు నేను నడిపించబడేది,
ఈరోజు సమాజంలో విలువ కలిగిన వ్యక్తిగా నేను ఉన్నాను అని అంటే ఇది నా వలన కలిగింది కాదు, ఇది కేవలం నా దేవుని వలన కలిగింది, నా దేవుని కృప వలన నేను బ్రతుకుతున్న బ్రతుకిది అని అతనికి తెలుసు. అందుకే అతన్ని ప్రార్థన దేవుడు ఏం చేశాడండి? నోళ్ళు తెరిచి చెప్పండి, ఆలకించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇది సమస్త జనులు ఇక్కడ చేరి మొరపెట్టుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి నియమించబడిన ఒక ఆలయం. ఇందులో వేరే వేరే అందుకే నేను ఈ వివాహ కార్యక్రమాలు కానివ్వండి, మరో కార్యక్రమాలు దేవుని మందిరాల్లో వేరే విధంగా, అంటే ఒక ఏమంటారు అండి, పెళ్ళిళ్ళకి ఇస్తారు హాల్, ఏమంటారు, కళ్యాణ మండపాలు లాగానో, లేకపోతే కమ్యూనిటీ హాల్ లాగానో, లేకపోతే ఆ కార్యక్రమాలు ఇక్కడ కార్యక్రమాలన్నీ చేసుకునే కార్యక్రమాలు మందిరాల్లో చేయడానికి ఒప్పుకోం, అంతగా అంగీకరించం, ఇష్టపడం. అది నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు, ఆయన మా హృదయాలలో ఆయన నేర్పిన పాఠం. అది దేవుని వాక్యములో ఉన్న విధి. మీరు ప్రత్యక్షపు గుడారంలోకి వెళితే ఆ ప్రత్యక్షపు గుడారంలో ఒక దీపవృక్షం ఉంటుందండి. ఆ దీపవృక్షపు వెలుగు తప్ప వేరొక వెలుగు గుడారములోకి రాకూడదు. ప్రత్యక్షపు గుడారం అనేది ఒక పవిత్రమైనది, దేవుడు ప్రత్యక్షమయ్యే ఓ ఆసనం, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడే ఒక కృపాసనం. అది అక్కడికి ఎవరు వెళ్ళకూడదు, అక్కడ వేరే వేరే కార్యక్రమాలు జరగకూడదు. అక్కడ దేవుడు వాక్యము ద్వారా మాట్లాడే ఒక పవిత్రమైన పరిశుద్ధమైన స్థలము కనుక ఆ పరిశుద్ధమైన స్థలములోనికి పవిత్రతతో వెళ్ళాలి. ఎవడైనా అయోగ్యముగా వెళితే పాత నిబంధన కాలంలో అతగాడు అక్కడే చచ్చిపోయేవాడు. ఎవరైనా యాజకుడైనా, ప్రధాన యాజకుడైనా, ఇశ్రాయేలీయులైనా ఎవరైనా గనక అయోగ్యముగా వెళితే ఏం చేస్తాడు అనంటే అతడుకున్న అపవిత్రతను బట్టి ఆ అతి పరిశుద్ధ స్థలములో అతడు అక్కడే ప్రాణాలు విడిచేసేవాడు. మీకు ఇంకా ఒక మాట చెప్పనా, ఆ చనిపోయిన అతనిని తీసుకొని రావడానికి కూడా ఎవరు లోనికి వెళ్ళకూడదు. వెళ్ళారో వాళ్ళు చస్తారు, మళ్ళీ ఆళ్ళని తీసుకురావడానికి ఇంకెవరన్నా వెళ్ళారో వాళ్ళు చస్తారు, మళ్ళీ ఆళ్ళని తీసుకురావడానికి ఇంకెవరన్నా వెళ్ళారో వాళ్ళు చస్తారు. అర్థమవుతుందా? తడిసి మోపుడు అవుతుందిరా నాయన ఎందుకు వచ్చిన గొడవని ఏం చేస్తారు, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే ఆ ప్రధాన యాజకుని నడుముకి తాడుగట్టి పంపిస్తారు. వెళ్ళేటప్పుడే ఆయన అంగీకి గంటలు గట్టి పంపిస్తారు. ఆ గంటకి మధ్య దానిమ్మకాయలు ఉంటాయి, దానిమ్మకాయల రూపంలో చేయబడినవి ఉంటాయి. ఎందుకంటే ఈ గంటల్ని మోగించడానికి ఎంత నియమమో చూడండి. దేవుని ఆలయం అంటే ఎంత నియమమో చూడండి. పరిశుద్ధమైన దేవుని నివాసం అంటే మా నాళ్ళకి మంచినీళ్ళు మర్యాద. ఏమంటే ఫాస్టర్ గారండి 2 రోజులు నిద్ర చేయొచ్చా? ఎక్కడా అసలు అపవిత్రంగా అడుగుపెట్టిన ప్రధాన యాజకుడే సచ్చూరుకుంటున్నాడు. అక్కడ వీళ్ళు నిద్ర చేయడానికి వాడుకుంటున్నారు. ఏమండి పాస్టర్ గారండి మా ముసలోడు చచ్చాడు, మా ముసలమ్మని తీసుకొని వచ్చి 3 రోజులు పెట్టచ్చా? ఇక్కడ నో. ఇది పరిశుద్ధమైన ఆలయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్షపు గుడారం ఎలాంటిది అనంటే అది దేవుని నివాసం. చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరి నివాసం అది? ఎవరి నివాసం అది? ఎవరి నివాసం అది? దేవుడు నివసించే నివాసం. అక్కడ ఏదైనా నీ సమస్యలుంటే ఆయనతో చెప్పుకోవడానికి వెళ్ళాలి. ఏదైనా నీకు కన్నీళ్ళుంటే, ఏదైనా నీకు ఆవేదనలుంటే, ఏదైనా ఇరుకులు నీకుంటే, ఏదైనా రోగాలు నీకుంటే, ఏదైనా ఇబ్బందులు నిన్ను వేధిస్తూ ఉంటే అవి ఆయనతో చెప్పు. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ఒక కాగితంలో నీ సమస్యలన్నీ రాసుకొని ఆ కాగితాన్ని ఆయనకు అందజేయడమే కష్టం. అవునా కాదా? అవునా కాదా? అక్కడ ఎంతసేపు ఉంచుతారు నిన్ను? గట్టిగా ఇచ్చితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ కాగితం తీసుకుంటారు, నిన్ను మెడబెట్టి బయటికి గంటేస్తారు. అంతేగాని ఏమంటే కలెక్టర్ గారు మీ ఇంట్లో 2 రోజులు నిద్ర చేయొచ్చా? ముఖం పగలు కొట్టేస్తారు వాళ్ళు. అది ఎవరిల్లు?
కలెక్టర్ గారి ఇల్లు, ఆయన నివాసం అది. నువ్వేదైనా సమస్య ఉండి చెప్పుకోవడానికి వెళ్ళాలి, కానీ అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, అక్కడ తద్దంతనాలు పెట్టుకోవడానికి, లేకపోతే అక్కడ నిద్ర చేయడానికి, వీటికి కాదు దాన్ని వాడాల్సింది, వీటికి కాదు అక్కడికి వెళ్ళాల్సింది. అక్కడ ఒక అధికారి ఉన్నాడు, ఆయనతో మనం ఏదైనా విన్నపించుకోవడానికి వెళ్ళాలి. ఆయనని విన్నపాలు ఆలకించాలి, ఆయన నీకు సమాధానం ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్, చెప్పండి ఆమేన్, హల్లెలూయా. నా ప్రియులారా, అలా కాకుండా ఎవరైనా గనక అయోగ్యంగా, అపాత్రులుగా ఆ నిబంధన మందసం నిలిచిన స్థానానికి ఆ దీపవృక్షం ఉందే, ఆ దీపవృక్షానికి ఎన్ని దీపాలు ఉంటాయి చెప్పండి? ఎన్ని ఉంటాయి? లెక్క పెడితే కిందకి వెళ్ళేటప్పుడన్నా లెక్క పెట్టినాడు ఉంటుంది. ఎన్ని? 7. ఈ 7 దీపముల మీద ఉన్న ఆ దీప కాంతి మాత్రమే ఈ ప్రత్యక్షపు గుడారం అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. వేరొక వెలుగు లోపలికి వెళ్ళకూడదు, వేరొక వాతావరణం లోపలికి వెళ్ళకూడదు, వేరొక ఆచారం, వేరొక పద్ధతులు, వేరొక నియమాలు నిబంధన ఆ యొక్క దీపవృక్షం ఉన్న అతి పరిశుద్ధ స్థలానికి చేరనేకూడదు, పరిశుద్ధ స్థలానికి చేరనేకూడదు. ఈ పరిశుద్ధ స్థలములో ఉండవలసిన ఆ దీప కాంతి యొక్క ఆ వెలుగు ఆ పరిశుద్ధ స్థలములో ఉండాలి, అది మాత్రమే అక్కడ వెలుగుతుండాలి అని వాక్యం చెప్తుందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఒక చిన్న మాట చెప్తాను. ఈ ప్రార్థన మందిరంలో మనం ఎలా ప్రవర్తించి, ఎలా ప్రార్థన చేస్తే దైవ ఆశీర్వాదం మనకు కలుగుతుంది. నేను నా సన్నిధిలో, నా మందిరంలో మిమ్మల్ని ఆనందింప చేస్తాను అన్నాడే, ఆ ఆనందాన్ని ఎప్పుడు మనం పొందుకోగలుగుతాం? అర్థమవుతుందా? చాలామంది మందిరానికి వస్తారు, వెళ్ళేటప్పుడు ఎట్లా వచ్చారు అట్లా వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏమీ ఆదరణ ఉండదు, వాళ్ళకేమీ సంతోషం ఉండదు. దేవునిని ఆరాధించి వెళుతున్న ఆ యొక్క ముఖ కౌళికలు, ఆ యొక్క తేజస్సు వాళ్ళ ముఖాల్లో కనిపించదు. ఎట్లా వస్తారో దిగాలుగా అట్లాగే వెళ్ళిపోతారు. ఏ మార్పు కనిపించదు, ఎలాంటి సంతోషం ఉండదు, ఎలాంటి ఆనందం కనిపించదు. ఎందుకని అనంటే చూడండి, మనం ఎలా ప్రార్థన చేయాలి అనంటే పరిశుద్ధ గ్రంథంలో 1, 2, 3 మాటలు నేను మీతో చెప్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14, 15 వాక్యాలు చదువుతారు, వినండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల వాళ్ళ ప్రార్థనలు విని వాళ్ళ పాపాలు క్షమిస్తాను, వాళ్ళ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్నది, నా జనులు తమను తాము తగ్గించుకొని, అర్థమవుతుందండి, వాళ్ళు నా వైపు తమ మనస్సులను త్రిప్పి వాళ్ళు గనక ప్రార్థన చేస్తే నేను వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళ పాపాలు క్షమించి వాళ్ళ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. ప్రియులారా, ఇక్కడ ఒక్కొక్క మాట ఒక ఆణిముత్యం. అదేంటంటే మనము ఆయన వైపు తిరగాలట. మనము తగ్గించుకొని రిక్తులమై విధేయులమై మనము ఆయనకు మొరపెట్టాలట, ప్రార్థన చేయాలట. అప్పుడు ఆయన మనం చేసే ప్రార్థన ఆలకించి మనకు విమోచన కలుగు చేస్తాడు, మనకు ఆయన స్వస్థతను కలిగిస్తాడు అని వాక్యం చెప్తుంది. మనకు ఒక విమోచన, ఒక విడుదల మనకు కావాలి అనంటే ఈ వాక్యంలో మన ప్రార్థన మనల్ని మనం తగ్గించుకొని
ఆయన వైపు తిరిగి చేసే ప్రార్థన అయి ఉండాలి. ఆమేన్. చెప్పండి చెప్పండి. ఆ ఇంట్లో భార్యకి భర్తకి సమాధానం ఉండదంట, పిల్లలకి తండ్రికి సమాధానం ఉండదంట. సరే, ఏం జరిగింది? ఒక రోజున ఆయన ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి కొత్త బట్టలు గుట్టించుకున్నాడు. అయ్యగారు, ఆ ఇంటి యజమానుడు కొత్త బట్టలు గుట్టించుకొని ఇక ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలి. సరే, ఏం చేశాడు? ఆ బట్టలు, కొత్త బట్టలు తొడుక్కున్నాడు. తొడుక్కుంటే దేవుడి దయ వల్ల ఆ ప్యాంటు ఇంత పొడుగుంది. ఇంత పొడుగు. ఈ టైలర్లకు ఉండే అలవాటు ఏంటో కానీ అన్నీ కొంచెం 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 లూజు పెట్టి పెడతారు. ఏమనుకోద్దండి, టైలర్లు ఉంటే మనం అడిగామనుకో వేసుకొని ఏమంటారు తెలుసండి? ఏమండి ఈ బట్ట షింక్ అవుతుందండి అన్న అయినా చెప్తారు, లేకపోతే ఎదిగే పిల్లోడండి అని అయినా చెప్తారు. మనం తొడుక్కొని నిలబడ్డామనుకో, దీని ఇటు జరిది, దాని ఇటు జరిది, దాని వెనక లాగిటని సరిపోయిందిగా అంటాడు. అర్థమవుతుందా? ఇంకా కాకపోతే ఏమంటారు తెలుసా? ఇది ఉండేది అంతేనండి అంటాడు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బండి అని చెప్తాడు. ఏదో సరే, ఈయనకి పొడుగు ప్యాంట్ ఇంత పొడుగు అయింది, కోపం వచ్చింది. ఇక సరే ఏం చేయాలి, తప్పదు కదా అని ఏం చేశాడు? ఆయన ఆ ప్యాంట్ తీసేసి వేరే తీసేసుకొని దాన్ని మడత పెట్టి ఆ మంచం మీద పెట్టి, అందరు ఇంట్లో ఉన్నారు, ఏ ఒక్కరితో చెప్పడానికి ఈయనకి ఎవరితో సమాధానం లేదు కదా. భార్యతో మాట్లాడడు, పిల్లలతో మాట్లాడడు, కోడలతో మాట్లాడడు, ఎవరితో మాట్లాడడు. అందుకని అందరినేటట్టు ఒక మాట అనేసిపోయాడు. ఇదిగో ఈ ప్యాంటు కొంచెం ఒక జాన కోసి కట్ చేసి ఇది కొంచెం కుట్టి పెట్టండి అంటే వెళ్ళిపోయాడు. ఎవరికి చెప్పినట్టు చెప్పండి? ఒకరికి చెప్పినట్టు లేదు, అక్కడ అందరికీ చెప్పాడు. సరేలే, ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు పట్టించుకోలే ఇంట్లో. అది దరిద్రమైన కొంపేమో, దరిద్రమైన కొంప ఉంటుంది అది, ఎవరు పట్టించుకోలే. అంతలో పాపం కోడలకి కొంచెం కనికరం ఎక్కువ ఆయన మీద. మామయ్య కష్టపడుతున్నాడు పాపము, ఒక్కడ తీసుకొచ్చి సంపాదించుకొని వస్తే కదా మేము అంత తింటున్నాం. దరిద్రపు సన్యాసులు, పేనాసులు, పనికిమాలిన మనుషులు తీసుకుని వచ్చి పెడుతుంటే ఫుల్గా తింటారు, కానీ ఆయన చెప్పిన పని ఒకరు చేయరు. కోడలకి ప్రేమ ఎక్కువైపోయింది మామయ్య మీద అని ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని దరిద్రులు అనుకొని ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని ఒక జానడు కోసి హెమ్మింగ్ వేసి కుట్టేసి ఆడ పెట్టి మడత వేసి పెట్టేసి వెళ్ళిపోయింది ఆమె. మరి కోడలకి అంత ప్రేమ అంటే భార్య కదా, కొట్టుకున్నా గుద్దుకున్నా కరుసుకున్నా ఎంత భార్య కదా. ఏదో ఊరికే అట్లా ఉన్నా కూడా ఏంటి నవ్వుతారేంటి? భార్య కదా. ఆమె అనుకుంది దరిద్రులు సన్యాసులు పేనాసులు తెచ్చి మా ఆయన తీసుకొచ్చి పెడుతుంటే తింటారు, గాడిదలు కూర్చొని తిన్నట్టు తింటారు, ఒక్కరు కూడా పని చేసేవాళ్ళు లేరు. ఏదో కోపదోపాలు ఉంటాయి, అరుచుకుంటాం, గురుసుకుంటాం, గుద్దుకుంటాం, ఏదో చేసుకుంటాం, ప్రేమ లేకుండా ఉంటుందా అని ఆమె ఒక జాన కోసి జానను కత్తిరించి ఆమె కుట్టి ఎవరు తెలియకుండా ఆడబెట్టేసిపోయింది. మరి తల్లికి అంతుంటే రక్తం పంచుకొని కడుపును పుట్టిన బిడ్డకి ఎంత ప్రేమ ఉంటుంది ఏంటి? ఆమెను సైతాన్లు దరిద్రులు ఒక్కరు కూడా ప్రేమ లేదు, ఏమి లేదు. మా నాన్న ఒక్కరు తీసుకొని వస్తుంటే దున్నపోతులా కూర్చొని అంటున్నారు, దున్నపోతుంది, ఒక్కరు కూడా ప్రేమ లేదు అని ఎవరు లేని సమయం చూసుకొని ఆ అమ్మకు జాన కోసింది. అర్థమవుతుందా? మరుసటి రోజు అయ్యగారు ఆఫీస్కి వెళ్దామని ప్యాంట్ వేసుకుంటే మోకాల దాకా వచ్చింది. సంగతి ఏంటంటే ఆ ఇంట్లో సమాధానం చెప్పరేంటి లేదు. ఎందుకు వచ్చిందయ్యా ఇది అని అంటే, ఒకరితో చెప్తేగా అందరికీ చెప్పాడు, అందరూ జాన కోసి పెట్టారు. నేను అంటే మీరు నవ్వుతున్నారు, కానీ చాలామంది కూడా దేవుని వైపు తిరిగి దేవునితో మాట్లాడరు. ఇప్పుడు మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? దేవుని వాక్యం ఉంటుంది, నా వైపు తిరగండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు నా వైపు తిరగకుండా వైద్యుల వైపు తిరిగి, అధికారుల వైపు తిరిగి, లోకం వైపు తిరిగి, సిరి సంపదల వైపు తిరిగి మీరు ఏదో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీకు ఎలా ఆశీర్వాదకరముగా ఉంటుంది? నీవు తిరగవలసింది ఎవరి వైపు? నీ వైపు నీవు ఎవరి వైపు చూడాలి? నీవు దేని వైపు చూడాలి? నీ దృష్టి దేని వైపు ఉండాలి? నీవు ఎవరి వైపు చూచి ప్రార్థన చేస్తున్నావు?
అందుకే నా ప్రజలైన మీరు మిమ్ములను మీరు తగ్గించుకొని, అర్థమవుతుందా? మీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి లేక నీ అవిధేయతల నిమిత్తమై క్షమాభిక్షను వేడి మీ మనస్సు నా వైపు తిరగాలి, మీ దృష్టి నా మీద ఉండాలి, మీ మనస్సు నా వైపు కేంద్రీకరించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పితరులు దేవుని మందిరానికి ఎడముఖం పెడముఖం పెట్టారంట. మన పితరులు కొందరు. అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరం వైపు తిరగవలసిన వాళ్ళ మనస్సు దేవుని మందిరం వైపు లేదు. దేవుని నివాసం మీద ఉండవలసిన ఆ యొక్క అభిలాష లేక వాళ్ళ మనస్సు దేవుని సన్నిధి మీద లేదు. వాళ్ళు దేవుని మందిరానికి ఎడముఖం పెడముఖం పెట్టి దీపాలు ఆర్పివేశారట, తలుపులు మూసివేశారట. వారిని గురించి వాక్యం ఏముంటుందంటే వాళ్ళు ద్రోహులయ్యారు. దేవుడు వాళ్ళకి చేసిన మేలును మర్చిపోయి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ యొక్క స్వతంత్రతను విడిచిపెట్టి, దేవుడు వాళ్ళకి చేసిన మహత్తరమైన కార్యములను విస్మరించి వాళ్ళు దేవుని సన్నిధి మరిచి మందిరాన్ని దేవుని సన్నిధికి ఎడముఖం పెడముఖం పెట్టి ద్రోహులయ్యారని వాక్యం చెప్తుంది. పిల్లల ఒక మాట నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనల్ని మనం తగ్గించుకొని ఏం చేయాలట? చెప్పండి. మనము ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే లేఖనాల్లో మనం చదువుతాం. నోవాహు అనే ఒక భక్తుడు దేవుని దగ్గర నుంచి ఒక వార్త విని ఆయన ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడు? ఇదిగో నా మాట వినండి, జలప్రళయం వస్తుంది, ఓ భయంకరమైన నాశనం భూమి మీదకి రాబోతుంది. దేవుని ఉగ్రతకు తట్టుకునే నరుడు ఎవడు కూడా లేడు. దేవుని ఉగ్రతను తాలుకునే వ్యక్తి ఎవడు ఈ లోకంలో లేడు. నా మాట వినండి అని వాళ్ళ చెడుతనమును గూర్చి ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు. నేను ఒక మాట అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. విన్నారా? చెప్పండి, విన్నారా? మాట్లాడండి. విన్నారండి? ఆనాడు లేరు, ఈనాడు కూడా లేరు. భక్తుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన ఒక ఆధ్యాత్మికమైన స్థితి కలిగిన నోవాహు చెప్తేనే సార్లే గాపోయే బాబు అన్నారు. మరి ఈ రోజుల్లో లేకపోవడం ఏంటి? నోవాహు చెప్పిన మాట ఎవరు నమ్మలేదండి. వీడికి శాదస్తం వచ్చింది, ఈయన పెద్ద భక్తుడు అనుకుంటున్నాడు, పెద్ద భక్తుడినా, ప్రళయం వస్తుందంట, మొత్తం నాశనం అయిపోద్దంట, ఈయన ఒక్కడే బతుకుతాడంట, అందుకే ఈ నామ చేస్తున్నాడంట, అందుకే ఈ నియమాలు పెడుతున్నాడంట, అందుకే ఈ పద్ధతులు పెడుతున్నాడంట, అందుకే ఈ నామని ఈ ఓడని ఇలా తయారు చేస్తున్నాడంట అని అతనిని పరిహాసాస్పదముగా వికటాటాస్పదముగా మాట్లాడారు. ఆ ప్రజలలో ఎలాంటి మార్పు రాలేదు. ఆ ప్రజల హృదయం దేవుని వైపు తిరగలేదు. వాళ్ళ మనస్సు కాఠిన్యం తొలగలేదు. వాళ్ళ హృదయంలో ఉన్న ఆ చీకటి క్రియలు తొలగించుకోలేదు. వాళ్ళ రాతి గుండెను స్థిరపరచుకొని అహంకారపు మత్తుతో వాళ్ళు విర్రవిగిపోయారు. దైవజనుని చేతగాని వాళ్ళలాగా చూశారు. ఒకవేళ నేను ఇలా ఆలోచిస్తానండి, నోవాహు అలాగా ఆ నావని ఆ ఓడని తయారు చేస్తుంటే ఆట పట్టించుంటారండి. మరేంటి? ఎందుకంటే నరుల చెడుతనం గొప్పదైపోయింది. వాళ్ళేం భక్తులు కాదు, ఏదో పాపం ఆయన ఏదో నీతి నియమాలతో ఏదో చేస్తున్నాడులే, నలుగురు నీతిగా బ్రతకాలని, 10 మంది పరిశుద్ధంగా ఉండాలని ఏదో ఆయన క్రమంగా పెడుతున్నాడు, అలా చేస్తున్నాడులే అని అనుకునే జనం కాదా జనం. వాళ్ళ చెడుతనం బహు గొప్పదైపోయింది. ఇక వాళ్ళ సణుగులు కానివ్వండి, వాళ్ళ గొడుగులు కానివ్వండి, వాళ్ళ పరిహాసాలు కానివ్వండి, ఒకవేళ భరించలేనివై ఉంటాయండి. నా ప్రియమైన సహోదరులారా వినండి, ఒకరోజు వచ్చింది ఆ నావ ఏదైతే వద్దనుకున్నారో, ఏదైతే కాదనుకున్నారో, ఏదైతే ఇదంతా ఒట్టిదే అని పరిహాసం చేశారో అదే నావ తలుపుల దగ్గరికి వెళ్ళి చెప్పండి కేకలు వేస్తున్నారండి. ఒకప్పుడు ఏ మాటనైతే తృణీకరించారో,
ఏ మాటనైతే ఉల్లంఘించారో, ఏ మాటనైతే పెడచెవిన పెట్టారో, ఇప్పుడు ఆ మాట జ్ఞాపకం వచ్చింది. ఆ మాటలే ఇప్పుడు ఆశ్రయమయ్యాయి. వచ్చి తలుపులు తట్టి తలుపులు కొడుతూ కేకలిస్తుంటే రక్షించే నాదుడు లేకపోయాడు. ఈ చరిత్ర దగ్గర మరొక చరిత్ర చెప్తాను. అదే దుస్థితి, అదే పరిస్థితి నినివే పట్టణ ప్రజలకు వచ్చింది. వింటున్నారా? నినివే పట్టణ ప్రజలకు వస్తే ఆ నినివే పట్టణానికి దైవజనుడైన యోనా వెళ్ళాడు. ఏ యోనా వెళ్ళాడు? కాస్త మీరు మనసు పెట్టి వినాలి. ఈ నోవాహు వంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు. నోవాహు వంటి యథార్థత కలిగిన వాడు కాదు. ఈ నినివే పట్టణానికి వెళ్ళింది ఎవరో తెలుసండి ప్రియులరా? మత్సరపడే మనస్సు గలవాడు, దేవుని కృపలో నుండి వైదొలిగిపోయి మరలా పశ్చాత్తాప్తుడైన వాడు. అంటే అతని జీవితంలో ఎన్నో మచ్చలున్నాయి, ఎన్నో డాగులున్నాయి, ఎన్నో మడతలు ఉన్నాయి, అతని జీవితంలో ఎన్నో లోటుపాటులు ఉన్నాయి, అతని జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి. యోనాను చూస్తే యోనా ఏ మచ్చ మడత డాగు కళంక లేనోడు ఏం కాదు. మీకు ఇంకా చెప్పనా? ఈ కృప పొందిన నోవాహు వంటి దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి కాదు. ఎన్నో ఎత్తుపాలాలు ఉన్నాయి. ఇలాంటి వాడు ఒక సేవకునిగా వెళ్ళి నినివే పట్టణంలో బోధ చేస్తేనే ఆ నినివే ప్రజల మనస్తత్వం చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం దగ్గర నుంచి చదువుతారు, వినండి అమ్మా. రాజైన తను ఆయన మంత్రులు ఆజ్ఞ ఇవ్వగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా ఆయన తమ కోపాగ్నిని చల్లార్చుకొనును గనుక, వినండి, మనుషులు ఏది పుచ్చుకోకూడదు, పశువులు ఏది తినకూడదు, ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు. అయ్యేం చేసే పాపము? ఎద్దులు మేకలు గొర్రెలు అవేం చేసాయి? ఏమి చేయకపోయినా దేవునికి మన మీద కనికరం కలగాలి. ఏం కలగాలండి? కనికరం కలగాలి. ఆయన మన దోషాలు క్షమించాలి, ఆయన మన పాపములను పరిహరించాలి, ఆయనకి మన మీద దయగలగాలి. ఈ సమయంలో మనం ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే ఆయన దగ్గర నుంచి మనకు కనికరము కలిగి మనం కటాక్షించబడి మనము ఈ ఉపద్రవములో నుండి మనం తప్పించబడడానికి రండి. ఎవరు? రాజు దగ్గరున్న మంత్రులు, నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ గోనె పట్టగట్టుకొని బూడిదలో కూర్చొని వాళ్ళు ప్రలాపించడం ప్రారంభించారంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం చేశారండి? వాళ్ళు ప్రలాపించారు. ఒక్క సేవకుడు వెళ్ళి టూకీగా సుచాయగా అక్కడ చేసిన ఆ యొక్క ప్రకటన యావత్ దేశం మీద ప్రభావితమైంది. లక్షలాది మంది ప్రజల మనసును మార్చగలిగేటట్లుగా ఆ మాటని వాళ్ళు ప్రియ సహోదరులారా అంగీకరించారు, ఆస్వాదించారు. రిజల్ట్ ఏంటి? ప్రతిఫలం ఏంటి? వారి మీదకి రావాల్సిన ఆ మహా ఉగ్రతలో నుండి వాళ్ళు తప్పించబడ్డారు. వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయి, వాళ్ళ దోషాలు పరిహరింపబడ్డాయి, వాళ్ళ హేయమైన ప్రవర్తనని ప్రభు క్షమించి వాళ్ళకి ఒక నూతనమైన బ్రతుకుని ప్రసాదించాడు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయం దేవుని వైపు తిరిగింది, తమను తాము తగ్గించుకున్నారు, వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆమెన్ చెప్పండి, చెప్పండి హల్లెలూయా.
అంటే ఒక మాట చెప్తాను, నీ మీదకి వస్తున్న శాపాన్ని తొలగించేది ఏంటి అనంటే, నిన్ను నువ్వు తగ్గించుకొని నీవు ఆయన వైపు తిరిగి చేసే ప్రార్థన నీ శాపాన్ని తొలగిస్తుంది. శాపం తొలగాలని నిమ్మకాయలు కోసి, నల్లకోళ్ళు కోసి, ఇంకా గుమ్మడికాయలు కొట్టి, ఇంకా ఏదేదో చేస్తున్నారు కదా, వీటి వలన నీ శాపం పోదు. నీ మీదకి దిగి వస్తున్న దైవ ఉగ్రత నుండి నిన్ను తప్పించేది ఏంటో తెలుసా? ఆయన వైపు తిరిగి నువ్వు చేసే ప్రార్థన. అందుకే దేవుని వాక్యం అంటుంది, నా ప్రార్థనా మందిరములో మీరు గనక మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు ప్రార్థన చేస్తే మీ శాపాన్ని తొలగించి, మీ మీదకు రాబోయే ఉగ్రతను తొలగించి మిమ్ములను నేను ఆనందింపచేస్తాను. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మనకుండే అలవాటు ఏంటంటే ప్రార్థన చేయించుకుంటాం కానీ ప్రార్థన చేయము. చేయను. చాలామంది నాకు తెలుసు ప్రార్థనే చేయరు. ప్రార్థన చేయించుకోవాలంటే అందరు దవడలు బగలగొట్టి నెట్టుకొని ముందుకు వచ్చేస్తారు. ప్రార్థన చేయించుకోవాలంటే, ప్రార్థన చేయమంటే మాత్రం దాటుకొని వెనక్కి వెళ్ళిపోతారు. ప్రయోజనం లేదు. మీలో ఒక పశ్చాత్తాపం కలగకుండా, మీ హృదయములు ఆయన వైపు తిరగకుండా, మిమ్మల్ని మీరు తగ్గించుకొనకుండా, మీరు ఎంతగా ప్రయాసపడి ముందుకొచ్చి మా దగ్గర ప్రార్థన చేయించుకున్నా ఎలాంటి ప్రయోజనం మీకు ఉండదు. ఇది వాస్తవం, ఇది సత్యం చెప్తున్నాను. మీరేదో నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని, మీరేదో మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని, మీరేదో కానుకలు ఇచ్చి మమ్మల్ని గణపరచాలి అని మాత్రమే నేను ఆశించట్లేదు. మీరు ప్రార్థన చేయించుకోవడం పాపం, శాపం, అది తప్పు అని నేను అనట్లేదు. మీరు మా దగ్గర ప్రార్థన చేయించుకునే దానికంటే కూడా మొదట మీరు మీ మనస్సులను ప్రభు వైపు తిప్పాలి. మీలో మిమ్మల్ని మీరు తగ్గించుకునే ఒక విధేయత మీరు ధరించుకోవాలి. మీకై మీరు ఆయన సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టగలిగిన ఆ యొక్క ప్రార్థన ఆత్మను మీరు పొందుకోవాలి. అది ఏమీ లేకుండా వచ్చి నెత్తి మీద చేపెట్టించుకొని అమ్మ ప్రార్థన చేశాడే అయ్యగారు ప్రార్థన అనుకుంటే ప్రయోజనం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు కూడా చాలాసార్లు కొందరిని ఏమడిగాడంటే, ఈ కార్యం జరుగుతుందని నీవు విశ్వసించుచున్నావా అని అడిగాడు. బోర్ నడుస్తుంటే ఆమెతో అన్నాడు, నమ్ముట నీ వలన అయితే ఏం కావాలి? నీ దగ్గర ఉండాలి, నువ్వు కలిగి ఉండాలి. మొదట నీకంటూ ఒక స్టామినా, ఒక స్టాండర్డ్, లేక ఒక స్థితి, ఒక స్థిరత్వం నీ దగ్గర ఉండాలి. ఏమండి మాస్టర్ ఏమన్నా 3 సార్లు ప్రార్థన చేయించుకున్నానండి, నేను ఇంతవరకు తగ్గలేదండి. నేనేం చేసేదానికి? నా చేతిలో ఏమీ లేదు, ఎవరి చేతిలో ఏమీ లేదు. ఏదైనా ఇవ్వగలిగితే పరలోకమందు ఉన్న ఒక సంపదల గని పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు, ఆయన చెయ్యాలి, ఆయన ఇవ్వాలి. నేనైనా చేస్తే ప్రార్థన ఏమని చేయాలి? ప్రభువా మీరు ఇవ్వండి అని చేయగలనే కానీ ఇదిగో నేను ఇస్తున్నాను అని ఇవ్వగలనా? ఏది ఇవ్వలేను. మీ అప్పులు తీర్చలేను, మీకు ఆరోగ్యము ఇవ్వలేను, మీకు సమాధానాన్ని ఇవ్వలేను, మీకు సంతోషాన్ని ఇవ్వలేను. నథింగ్, ఏమీ లేదు నా దగ్గర. నేనే కాదు, ఏ సేవకుని దగ్గర ఏమీ లేదు. కాకపోతే మాకు అనుగ్రహించిన ఆ యొక్క స్థితిని బట్టి, దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మిమ్మల్ని చెయ్యెత్తి ఆశీర్వదించడమే మాకు తెలుసు. దేవుడు మాకు ఇచ్చిన వాక్కును బట్టి, దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి, ప్రభు మమ్మల్ని పిలిచిన పిలుపు, ఈ మహిమ కలిగిన పరిచర్యలో ఆయన మాకు ఇచ్చిన భారాన్ని బట్టి, బాధ్యతను బట్టి చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదించగలం. ఎవరో యేసన్న గారి దగ్గరకు వచ్చి ఒక ఆయన అడిగాడట, ఏమన్నా యేసన్న గారు అండి, మీరు ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ బతికారా అని అడిగాడట. ఉంటారండి ఎట్లా అంటే తలపొగురు వాళ్ళు ఉంటారు, వీళ్ళకి ఎవరితో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. సేవకుడితో ఎట్లా మాట్లాడాలి, సేవకులతో మనం ఎట్లా ఏం తెలీదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడతారు.
మీరు ప్రార్థన చేసిన వాళ్ళందరూ బతికారా అని అడిగాడంట. యేసన్న గారు అన్నాడట, ఆయనకేమో ఈ మొహం అటు మొలాస గిలాస ఏమి ఉండదు కదా, చాలామంది చచ్చారుగా అన్నాడంట. మరంతే కదా, మరి చాలామంది చస్తే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అన్నాడంట. అప్పుడు యేసన్న గారు అన్నాడట, నాకెందుకు, ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేస్తా. ఆడు చచ్చాడు అనుకో, ఇంకొకటి చేస్తా. ఆడు చస్తే ఇంకొకటి చేస్తా. ఆడు చస్తే ఇంకొకటి చేస్తా. నాకెందుకండి, చేయమన్నాడు, చేస్తున్నా. ప్రభువా దీవించు, ప్రభువా ఆశీర్వదించు, ప్రభువా సమస్యల్లోంచి విడిపించు, ప్రభువా స్వస్థపరచు అడుగుతున్నా. స్వస్థపరిచేది నేనా? ఆరోగ్యం ఇచ్చేది నేనా? సమస్యలు తొలగించేది నేనా? నేను కాదు కదా, ఆయన కదా చేయాలి. నేను నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేరుస్తున్నాను. దానిని నెరవేర్చి, దానిని అంగీకరించి, దానిని ఆమోదించి ఆశీర్వాదకరముగా మలచగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. ఆయన నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీ సమస్యలు తొలగిస్తాడు, నీ శాపాన్ని ఆయన తొలగిస్తాడు, నేను పరిశుద్ధపరుస్తాడు, నీ మరణ శాసనాన్ని ఆయన కొట్టివేస్తాడు, నీకు విడుదల ప్రసాదిస్తాడు. ఎప్పుడంటే నీవు ఆయన వైపు తిరిగి నిన్ను నీవు తగ్గించుకొని నీవు ప్రార్థన చేసిన నాడు. నీ జవాబుకి కారణం, నీ జవాబుకి ఆలస్యం నీ ప్రార్థనే. నీ జవాబుకు ఆలస్యం నీ ప్రార్థనే. నీ కన్నీళ్లకు కారణం చెప్పండి, నీ మోగబోయిన స్వరమే. నువ్వు దేవుని వైపు తిరగట్లేదు, నువ్వు దేవునిని ప్రార్థించట్లేదు, నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవట్లేదు, దేవుని కటాక్షాన్ని, దేవుని కనికరాన్ని నువ్వు పొందుకోవట్లేదు. ఏదో మనుషుల కనికరాన్ని పొందుతున్నావు, మనుషుల సహాయాన్ని కోరుకుంటున్నావే కానీ నీవు ఆయన సముఖంలో కన్నీళ్లు కార్చడి వ్యక్తివి కాదు. అందుకే వాక్యం అంటుంది, నా సన్నిధిలో మిమ్మల్ని ఆనందింపచేస్తాను, మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు ఆయన వైపు తిరిగి మీరు ప్రార్థించినప్పుడు. ఆమేన్. ఎలా చేయాలి ప్రార్థన? ఆయన వైపు తిరిగి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. రెండవ అనుభవం చెప్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం. గమనించండి, వీరందరూ అంటే అక్కడ పైన ఒక లిస్ట్ ఉంది. సమయం లేదు కదా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అంత ఆసక్తి కలిగి ఉన్న వారైతే దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ చాలామంది పేర్లు లిస్ట్ ఉంది. నేను మీకు క్లుప్తంగా విషయాన్ని చెప్పడానికి ఈ వాక్యాన్ని చదివిస్తున్నాను. అక్కడ మనం చదివితే అక్కడ చాలామంది కలిసి ప్రార్థన చేస్తున్నారు. వీరందరూ మనకు కావలసిన సబ్జెక్టు ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. వీళ్ళందరితో కూడా యేసు తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు, వీళ్ళందరూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చదవమ్మా. ఓకే, ఆయన చచ్చాడు. చదువమ్మయ్యా. రాయబడి ఉన్నది. కొనుపోబడినంత వరకు. ఓకే.
చెప్పాను. యోసేపు ఇందుకొరకు ఇదంతా చదివించాను నేను ఇప్పుడు మీకు. ఇట్లాగాని ప్రార్థన చేశారంట. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, ఈ పరిచర్యలో అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీళ్ళిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని మాకు కనపరుచు. చాలండి, ఇక తలల పైకి ఎత్తి చూడండి, చాలా కష్టపడ్డారు పాపం. ఇదంతా చరిత్ర అంతా ఎందుకు చదివించారంటే, యేసు ప్రభు అపోస్తులుగా ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? 17 మంది, 12 మంది. ఆ 12 మందిలో ఒకడు ఏమయ్యాడు చెప్పరేంటండి? ట్రాన్స్ఫర్ వచ్చిందా? ఎక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చింది? చచ్చిపోయాడు, ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఎక్కడికి? స్తోత్రం. ఇప్పుడు ఆ స్థానాన్ని ఫిల్ చేయాలి, నింపాలి, పూర్తి చేయాలి. ఇప్పుడు ఆ స్థానంలో ఎవరిని పెడదాము? వినాలి, జాగ్రత్తగా వినాలి మీరు. మనకి ఏది అవసరమో అది చెప్తాను. నేను చాలా విషయాలు నేను మరి పరీక్షించాను పరిశుద్ధ గ్రంథంలో. వాటిలో మనకు ఉపయోగపడే 1, 2, 3 చెప్తున్నాను. ఇప్పుడు ఆ స్థానం ఎవరిని పెడదాం? ఒకరేమో ఒక మాట చెప్తున్నారు, మరొకరేమో మరొక మాట చెప్తున్నారు. వీళ్ళకి వచ్చి ఇష్టమైంది వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళ పేర్లు వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి అనుకూలమైన పేర్లు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఏంటి? ఈ కన్ఫ్యూజన్ ఎలా మనము తొలగించుకునేది? అర్థం కాని అయోమయం. అప్పుడు ఏం చేశారంటే, వాళ్ళంతా ఏక మనస్సు గలవారై ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నారంటండి. వినాలి, ఇక్కడ మనం సబ్జెక్ట్లో మనం చూస్తే దేని కొరకు వీళ్ళు ప్రయాసపడుతున్నారు అని అంటే, ఇప్పుడు మాకు దేవుని చిత్తము తెలియాలి. చెప్పండి, ఏం తెలియాలి? చెప్పండి, ఏం తెలియాలి? దేవుని ఆలోచన తెలియాలి. దేవుని ప్రణాళిక, ఆయన మనసులో ఉన్న ఆలోచన మాకు తెలియాలి. ఇప్పుడు దాని విషయమై ఏంటి? వాళ్ళంతా ఏక మనస్సు గలవారై ప్రార్థన చేస్తున్నారంట. మనకేమో దేవుని చిత్తం తెలియక, దేవుని ఆలోచన తెలియక వేసే ప్రతి అడుగల్లా ఎక్కడ పడుతుంది? గోతులో పడుతుంటే కన్నీళ్ళు మయమై ఇది నా కర్మ, ఇది నా కర్మ అనుకుంటున్నామే. కానీ ఆ కర్మ అనే ఆ కఠినమైన అనుభవంలోకి మనం ఎందుకు వచ్చామో మనకు అర్థమై సావట్లే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, వాళ్ళంతా ఏక మనస్సు గలవారై అంటే అర్థం ఏంటి? సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే, ఏక మనసు అంటే ఒకే విషయం నిమిత్తం ప్రార్థన చేయడం అని అనుకుంటాం. అయితే ఇందులో మనం నేర్చుకోవలసింది ఏంటంటే, అక్కడ చాలా మంది ఉన్నారంట. అయితే యేసు తల్లి అయిన మరియ కూడా వాళ్ళ మధ్యలో ఉందంట, యేసు సహోదరులు కూడా వాళ్ళలో ఉన్నారట. ఈ అపోస్తులు వీళ్ళంతా కలిసి ఏక మనస్సు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు వచ్చినట్లుగా ఈ ప్రార్థనలో లేక వాళ్ళు ఏ కొరత కలిగి ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్య కొరకై ప్రార్థన చేయడంలో ఏకమయ్యారంట. అంటే అర్థం నేను మీకు విశదీకరంగా చెప్తున్నాను, విడమరిచి మన భాషలో వినండి. ఇప్పుడు ఒక సమస్య ఉంది, ఆ సమస్య కొరకై ఒక 15 మంది ఇక్కడ ప్రార్థన చేస్తున్నారండి. వినండి, జాగ్రత్తగా వినాలి. ఈ 15 మంది ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే నేను వచ్చా. అందరి తలల పైకి ఎత్తి నన్ను చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను వచ్చానండి. వచ్చి అలాగా చూస్తే ఈ 15 మంది ప్రార్థన చేస్తున్నారు. వెంటనే నేను ఏం చేశాను?
ఈ 15 మంది ప్రార్థన చేస్తుంటే నాకు విషయం తెలియదండి, నాకు సబ్జెక్ట్ తెలీదు. వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారో, అసలు ఆ 15 మంది ఎందుకు వచ్చారో నాకు తెలియదు. ఈ 15 మంది ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. నేను వచ్చి చూశాను. వచ్చి చూడగానే ఏం చేశాను తెలుసా? చిన్నగా వచ్చేసి వాళ్ళతో కూడా అలా మోకరించానండి. దాన్ని ఏమంటారంటే ఏక మనస్సు. మీకు అర్థమవుతుందా? ఏ మనసు? ప్రార్థన జరుగుతుంది, ఆ ప్రార్థనలో నేను ఏకమైతే దాన్ని ఏమంటారంటే ఏక మనస్సు. వాళ్ళకి ప్రార్థన ఆత్మ ఉంది, ఇతనికి ప్రార్థన ఆత్మ ఉంది గనుక ఆ ఆత్మ ఈ ఆత్మ ఒకటే గనుక ఏక మనస్సు కలిగిన వాళ్ళు గనుక ఆ ప్రార్థనలో ఏకీభవించాడు. అదే నేను వచ్చి చూశానండి. ఓహో, వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా? మనకు చాలా పనులు ఉన్నాయిగా, మనం సో బిజీ. ఒకవేళ వాళ్ళతో మనకి ఏదైనా పని ఉందనుకో, వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళసరికి మనం పోయి టీ తాగేసి వద్దాం. ఎందుకు ఇక్కడ మనం కూర్చోడా, టీ తాగేసి వద్దాం, లేకపోతే సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేసేసి వద్దాం. అంతలో అప్పుడు ప్రార్థన చేస్తారు. ఆ అమ్మ స్టార్ట్ చేసిందా ప్రార్థన, ఇంకా ఆ అమ్మ ముగించే లోపల 6 నెలలు అవుతుందా నాయన, ఈ 6 నెలల్లో పోయి అన్నం తినేసి రావచ్చు. అందుకని నేను వెళ్ళాను అనుకో, అది ఏక మనస్సు కాదు కాదు కాదు. వాక్యం అంటుంది, మీరు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయండి, దేవుని చిత్తం ఏంటో నీకు తెలియపరచకపోతే అప్పుడు అడగండి. భార్య ప్రార్థన చేస్తూ ఉంటుందా, ఆయన పాపం బిజీ వస్తాడు, కలెక్టర్ గారు వస్తాడు, ఈ పిల్లలిద్దరిని కూసబెట్టుకొని మోకాలు వేసుకుని ప్రార్థన చేస్తుంటారు. పెవ్వా నాయనా ఏసయ్యా ఏసయ్యా ఏసై చూస్తాడు. దీని మొహం ఎప్పుడు అలసిపోయి వచ్చాను నేను. ఇంట్లోకి వస్తే ఈ రోడ్ల తర్వాత ఇప్పుడు కనుక తలుపు తీసానంటే నన్ను కూడా ప్రార్థనలో కూర్చోమంటుంది. ఎందుకు వచ్చిన గొడవలే, వెళ్ళి మిరపకాయ బజ్జీలు మేసేసి వస్తాం. ఏం మేసేస్తాడు అని ఇక వెళ్ళాడు. వెళ్ళి మిరపకాయ బజ్జీలు మేసేసి టైం పెట్టి చూసుకుంటున్నాడు. అది ప్రార్థన చేసి ఉంటుంది, అయిపోతుందా? వచ్చాడు. వస్తే ఆమె పాపం ప్రార్థన ముగించి వేడిగా అన్నం పెట్టి పాపం కూర్చొని ఉంది. వచ్చాడు. రావడం ఏం తెలియని అన్నాడు. ఏంటయ్యా ఇంత లేట్గా వచ్చావు, ఒక సమయం ప్రార్థన టైంకి వచ్చేకూడదు అంటే, నీకు అట్లాగే ఉంటుంది, ఎన్ని పనులు ఉంటాయి మాకు. అబ్బో, నీకు అట్లాగా ఉంటుంది, ఇంట్లో కూర్చొని తిని హాయిగా శుభ్రంగా ఉండేదానికి నీకు అట్లాగా ఉంటుంది. నాకు ఎన్ని పనులు ఉంటాయి, నేను తెరగ తిరుగుతున్నానా, ఊరుకుంటున్నాను. అయ్యయ్యా అట్లా బాధపడను, పర్లేదు, నో ప్రాబ్లం. దాదా శుభ్రంగా స్నానం చేసిన భోజనం పెడతా. శుభ్ర స్నానం చేయించాడు, భోజనం పెడితే 4 పల్లెలు తిన్నాడు. మీరు చెప్పండి, తిని అరుగుతుందా? సగం రాత్రులు లేచాడు. అమ్మా అయ్యా అమ్మా నాయనా, ఆ రోకల బండ తీసుకొచ్చి పొట్ట మీద కొట్టు, దంచు. ఏమంటే నొప్పే, ఎవడు తినమన్నాడరా నిన్ను మిరపకాయ బజ్జీలో? ప్రార్థనలో ఉండకుండా వెళ్ళి మిరపకాయ బజ్జీలు తినేసి వస్తుంది. మీకు తినే మిరపకాయ బజ్జీలు నీకు అరుగుతాయా? సమస్యల వలయాలలో ఈరోజున కుటుంబాలు చిక్కిపోవడానికి, సమస్యల వలయాలలో ఈరోజున కుటుంబాలు హరించుకుపోవడానికి, దేవుని చిత్తం తెలియక, దేవుని ప్రణాళిక తెలియక, దేవుని ఆలోచన తెలియక ఈరోజున అనేక అనర్థాలకి పాల్పడడానికి గల కారణం ఏం లేదు, ఏక మనసు లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యలో మనం చదువుతామండి. దేవుని చిత్తం దైవజనుడు అబ్రహాం ఎలియాజరుతో చెప్పాడు, నువ్వు వెళ్ళి నా కుమారునికి వధువుని సిద్ధపరచుకురమ్మన్నాడు. వినండి జాగ్రత్తగా. వెళ్ళాడు. వెళ్ళి ఎలియాజరు ఒక నీటి ఊట దగ్గర ఏం చేశాడు చెప్పండి, ఒక నోడు తీరి సమాధానం చెప్పండి. ఏం చేశాడు? ఒంట్లని మోకరింపజేశాడు. ఆయన కూడా, నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, అక్కడి నుంచి మరలా అబ్రహాం గారికి ఫోన్ చేశాడా? అబ్రహాం గారు వందనాలే, నువ్వు చెప్పిన ఊరు వచ్చారాడే, నువ్వు చెప్పినట్లుగా ఉందండి, ఇక్కడ నీలబావ ఒకటి ఉందండి, ఆ కొబ్బరి చెట్టు ఒకటి ఉందండి, ఆ కానక చెట్టు కూడా ఒకటి ఉంది, మునగ చెట్టు కూడా ఒకటి ఉందండి. అయ్యి బాబాయ్ వచ్చానండి, నువ్వు ప్రార్థన చేయండి, ఆ ప్రార్థనలో ఉండండి బాబాయ్, ఆ మోకాల మీద ప్రార్థనలో ఉండి ప్రభు ఏమైనా చెప్తే నాకు మరలా ఫోన్ చేయండి బాబా, నీ ఫోన్ కోసం కాసుకొని ఉంటానండి బాబాయ్, ఉంటాను. ఏంటి విచిత్రంగా చూస్తున్నారు నన్ను, ఏంటి పిచ్చోళ్ళగా మాట్లాడుకుంటున్నాడు ఈడనే? మన వాళ్ళు చేసేది అదేగా, మోకాళ్ళ మీద పెట్టేది ఒకడిని, సినిమాల చుట్టూ తిరిగేది మరొకరు.
ఎలియాజరు అక్కడి నుంచి అబ్రహాంకి ఫోన్ చేశాడా? ఎందుకని? అక్కడికి వెళ్ళాడు, వెళ్ళినవాడు తన శక్తి మీద, తన ఆలోచన మీద ఆధారపడ్డా? లేదే. అంటే ఇది ఏక మనస్సు. ఏ మనసు? తమ యజమానుని మనసు, ఇతని మనసు ఏక మనస్సు. ఆయన ప్రార్థన చేసేవాడైతే ఇతను కూడా ఏమయ్యాడు? ప్రార్థన చేసి ప్రభుని అడుగుతున్నాడు, నా యజమానుని దేవుడా, నేను ఏ పని మీద వచ్చానో, నా మార్గం ఏంటో, నా పరిస్థితులు ఏంటో నీకు తెలుసు. నీవు కార్యం సఫలం చేసే దేవుడు కనుక ఇప్పుడు ఒక అద్భుతం చేయి. నా యజమానుని కుమారునికి కావలసిన వధువుని ఇప్పుడు నాకు నువ్వు కనపరచు. దేవుడు తీసుకొచ్చాడా లేదా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరిని తీసుకొచ్చాడు? నవలు తెచ్చి మాట్లాడండి. సోమవారం మనిషిని తీసుకొని వచ్చాడా? సోమవారం మనిషిని తీసుకొని వచ్చాడా? పని బాట చేయకుండా సోమవారం మనిషిని తీసుకొని వచ్చాడా? లేకపోతే ప్రార్థన కీర్తన లేకుండా సోపు చూసుకొని తిరిగే మనిషిని తీసుకొని వచ్చాడా? చెప్పరేంటి? లేకపోతే దేవుని చిత్తాన్ని ఎరుగక తన ఆస్తులు నెరవేర్చుకోవడానికి, తన కోరికలు నెరవేర్చుకునే లోక సంబంధమైన మనస్తత్వం కలిగిన మనిషిని తీసుకొని వచ్చాడా? నా దేవుని చిత్తాన్ని ఎరిగే మనిషిని, దేవుని చిత్తాన్ని ఎరిగిన వ్యక్తిని తీసుకొని వచ్చాడు. ఆమెకు దేవుని చిత్తం తెలుసు. ఏమ్మా, ఈ మనుషులతో కూడా నువ్వు వెళ్తావా అన్నాడు. అప్పుడు ఆమె ఏమనింది? నేను చూడాలి, ఎంటెక్కా, బీటెక్కా, ఈటెక్కా. ఏంటి అట్లా చూస్తున్నారు నన్ను? ఎంబీబీఎస్ఆ, ఎంటీహెచ్ఆ, బీహెచ్ఈ, బీటీహెచ్ఆ, ఏబిసిడిఎఫ్ఆ? నేను వివరాలు అడగాలి. ఇవన్నీ అడిగిందా? అడగలేదు. ఎందుకంటే ఆమె దేవుని చిత్తము ఎరిగిన వ్యక్తి. దీన్ని ఏమంటారు? ఏక మనస్సు. ఏమంటారండి? ఏక మనస్సు. దేవుని వాక్యం అంటుంది, నీ కుటుంబం రమ్యంగా ఉండాలి, నీ కుటుంబం సఖ్యంగా ఉండాలి, నీ కుటుంబం సమాధానంగా ఉండాలంటే ఏక మనస్సు కావాలి. తల్లిదండ్రులు ఒక మనస్సు, పిల్లలు ఒక మనసు కాదు. అర్థమవుతుందా? భార్యకి ఒక మనసు, భర్తకు ఒక మనసు కాదు. నువ్వు ఓసన్న మందిరంకి వెళ్ళో, నేను అక్కడికి వెళ్ళొస్తా. ఎందుకు? వీళ్ళకి ఏక మనసు లేదు. ఒరేయ్, మీరు క్రికెట్కి వెళ్ళండి, మేమేమో చర్చికి వెళ్ళేసి వస్తాం. ఇదిగో మీరు ప్రైవేట్ క్లాసులకు వెళ్ళండి, మేము చర్చికి వెళ్ళేసి వస్తాం. బ్యాటరీ అయిపోయింటున్నట్టు. ఇలాంటిది కాదండి. ఆ కుటుంబంలో ఎవరిని పట్టినా, ఎవరిని చూసినా వాళ్ళకందరికీ ఒకే మనస్సు. కొట్టు గట్టిగా చప్పట్లు ప్రభువుకి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ ఏక మనస్సు కలిగిన చోట దేవుడు ఆశీర్వాదాన్ని, మీరు ఆ వాక్యంలో చదివితే, ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయాలట. ఆ ప్రార్థనలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు సంతోషం కలుగుతుంది. చిన్న మాట చెప్తా. ఇంచుమించు 12 గంటలప్పుడు పేతురుకు బాగా ఆకలిగా ఉంది. అందరు తలల పైకి చూడండి. బాగా ఆకలిగా ఉంది పేతురుకి. అప్పుడు ఆహారం పెడతారేమో అని చూస్తే పెట్ల, భోజనం పెట్ల. ఇంకా ఆకలేమో గుర్రాలు పరిగిస్తున్నాయి కడుపులో. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా, మీరైనా నేనైనా మనం ఏం చేస్తాం చెప్పండి? బా, ఎంత బుద్ధిమంతులంటే మీరు, ఎంత బుద్ధిమంతులంటే కత్తి లాంటి బుద్ధిమంతులు. ఏం అసలు నోట్లో మాట రావట్లేదు చూడండి. ఏం చేస్తారు అండి? ఏం చేస్తారని ఇప్పుడు అడిగితే మీరు ఏం చెప్తారు? చేయాల్సిందంతా చేస్తారుగా. ఇప్పుడు నేను ఒక్క మాటలు అడిగితే ఏం చెప్తారు? నిజమే కదా. ఆకలి వేసిపోతుంది, ఇంకా భోజనం పంపించలా, భోజనం పెట్టలా. అప్పుడు ఏం చేస్తారండి? దగ్గర దాపులో ఉన్న బిస్కెట్ ప్యాకులు అన్నీ ఖాళీ చేసేస్తారు. ఇంక చేతిలో ఏదోలే శత ప్రయత్నాలు చేసేస్తారు ఏదో. కానీ ఆ టైంలో
ప్రార్థన చేయాలనే మనసు ఎవరికి వస్తుందండి? ఆకలైన వేళ, కడుపులో కాలిపోతుంది, ఓ శరీరంలో ఆకలి దంచేస్తుంది, మరి ఆ వేళ ఆ సమయంలో ప్రార్థన చేయాలన్న ఆశ ఎవరికి వస్తుందండి? పేతురు ఏం చేశాడో తెలుసా? ఆ క్షణంలో, ఆ సమయంలో తిన్నగా వెళ్ళి మేడగది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడండి. చప్పట్లు కొట్టండి. ప్రియ సహోదరులారా చూడండి, ఆ సమయంలో మేడగది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు తన చిత్తాన్ని, సంకల్పాన్ని తెలియచేయడం ప్రారంభించాడు. ఎప్పుడు? ప్రార్థన సమయంలో కాదు. ప్రార్థన సమయం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల దాకా, 5 గంటల నుంచి 6 గంటల దాకా, 4 గంటల నుంచి 5 గంటల దాకా, సాయంకాలం 7 గంటల నుంచి 8 గంటల దాకా మనం టైం పెట్టుకుంటాం కదా. కొంతమంది చెప్తారు, అన్నయ్య మేము 3 గంటల నుంచి చేస్తాను అన్నయ్య ప్రార్థన, 3 గంటల నుంచి 4 గంటల దాకా నా ప్రేయర్ టైం అన్నయ్య అట్లా అని. వెరీ గుడ్, చాలా మంచిది. కొంతమంది చెప్తారు 1 గంట నుంచి 2 గంటల దాకా నా ప్రేయర్ టైం అన్నయ్య, ఎందుకంటే ఆ టైంలో ప్రశాంతంగా ఉంటుంది కనుక ప్రార్థన. వెరీ గుడ్, చాలా మంచిది. కొంతమంది ప్రార్థన టైం చెప్తారు, అన్నయ్య భోజనం ముందు కూర్చొని 2 నిమిషాలు ప్రార్థన చేస్తాను, నా ప్రేయర్ టైం అన్నయ్య అది. అబ్బా, ఆయన ప్రేయర్ టైం ఎప్పుడంటే భోజనం ముందు పెట్టుకొని దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేన్, నా ప్రేయర్ టైం. మరి ఈటింగ్ టైము మ్యాక్సిమం 1 అవర్. ఈటింగ్ టైం ఏమో పచ్చడిలో పప్పు, పప్పులో పచ్చడి, పచ్చట్లో రసం, రసంలో సాంబార్ మొత్తం కలిపి వేస్తాడు పారకోటుడు అరెకరం. ఇంకా అక్కడి నుంచి లేచేసరికి 1 అవర్. మరి ప్రేయర్ టైము చెప్పండి, 2 మినిట్స్. దేవానికి స్తోత్రం, ఇచ్చావు నాకు ఆత్రం, హల్లెలూయా, ఆమేన్. రాబోయే రోజుల్లో ఇంకా ఇవ్వయ్యా. ఇక అంతే. అలా కాదండి నా ప్రియమైన సహోదరులారా, ఎప్పుడు నా దేవుని చిత్తం కొరకు నేను ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, కనిపెట్టాలి, ఆయన ఆలోచన అడగాలి అనే ఆశ కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా ఆ చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆరాటపడతాడు. తనంతట తాను ఏది చేయడు. చూడండి, పేతురు ఆ మేడగది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు తన సంకల్పం అంతా చెప్పాడు పేతురుతో. పేతురు, నీవు ఇక్కడే చేయడం కాదు, నీకు చాలా వర్క్ ఉంది, నీకు చాలా పరిచర్య ఉంది. నీవు యూదుల మధ్యలో ఉండడం మాత్రమే కాదు, విశ్వాసాల చుట్టూ తిరగడం మాత్రమే కాదు, నీవు అన్యజనుల మధ్యకు వెళ్ళాలి. హల్లెలూయా. 99 గొర్రెలు ఉన్నాయా? ఈ 99 గొర్రెలు నీకున్నాయి కదా, విడిచిపెట్టు, ఎక్కడికి వెళ్ళవు, ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు వెళ్ళు. ప్రభువా, ఒక్క గొర్రె కొరకు వెళితే 99 గొర్రెలు ఊరుకోవట్లేదు నాయన. బుద్ధి చెప్పు ఆ గొర్రెలకి. ఆ 99 గొర్రెలు అక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళవు, అవి కంచె దాటవు, అవి రక్షించబడినవి, కాపాడబడే, ఎక్కడికి వెళ్ళవు, అవి అక్కడ పెట్టి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు వెళ్ళు అన్నట్టుగా దేవుడు పేతురికి దేవుని సంకల్పం తెలియపరిచాడు. నువ్వు అన్ని జనుల మధ్యకు వెళ్ళాలి, నేను నిన్ను అన్ని జనుల ఎదుట వాడుకోబోతున్నాను, నిన్ను అన్ని జనులకు రక్షణార్థమై నేను నిలబెట్టబోతున్నాను. అన్యజనులు అనే ఈ చతుష్పాద జంతువులకు సూచన అయిన అన్యజనులు ఎక్కడున్నారో వెతుకో, ఇదిగో నీ కొరకు మనుషులు వస్తారు, వాళ్ళతో కూడా వెళ్ళు. దేవుని చిత్తం. ఈరోజు నేను మీతో చెప్పగలిగింది ఒకటే, ఏక మనస్సు కలిగి మీరు ప్రార్థన చేయండి, ఏకాత్మ కలిగి ప్రార్థన చేయండి. అప్పుడు దేవుని చిత్తం మీకు తెలియపరచబడుతుంది. మీరేం చేయాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏది మీకు ఆశీర్వాదకరం. చదువుకునే పిల్లలు వినండి, ఆళ్ళని చూసి వీళ్ళని చూసి ఆళ్ళని చూసి ఓవర్ ఎస్టిమేషన్ వేసుకోబాకండి. మా చదువుకునే పిల్లలు, బాబు చదువుకునే పిల్లలు ఓవర్ ఎస్టిమేషన్ వేసుకోవద్దు. నేను ఎంపీసీ తీసుకుంటా, నేను బైపీసీ తీసుకుంటా, నేను సిన్సియర్, ఇవన్నీ వద్దు. దేవుని ఆలోచన అడగండి, దేవుని మీద ఆధారపడండి. కొంతమందికి ఆళ్ళని వీళ్ళని చూస్తే వైరాగ్యం ఎక్కువ వచ్చేస్తుంది. నేను చెప్పినలా, నేను ఒకసారి నా సంగతి చెప్పానుగా, నేను చాలా కాలం బడికి వెళ్ళా, స్కూల్కి వెళ్ళా. చాలా కాలం అంటే 7 సంవత్సరాలు దాకా ఇంచుమించు. నథింగ్ బడి. మనకు అసలు స్కూల్కి దారే తెలీదు.
ఒకవేళ నన్ను స్కూల్కి తీసుకెళ్తే నాకు ఒకటే తెలుసు, బడికని చెప్పి మా నాన్న వాళ్ళు ఇంట్లో దబాయించి తీసుకెళ్తే ఏడ్చేవాడిని. ఏమని? ఓయమ్మా నేను చచ్చిపోతా అంటే చాలు మా నాయన నీకు దండం పెడతా, నీకు స్కూల్ ఉద్యోగం 10 ఇంటికి వెళ్ళిపోతా పద అనేవాడు. నాకు ఒకరోజు సూర్యోదయం అయ్యింది. అది ఎందుకు అయ్యింది? మా పక్కింటి వాళ్ళంతా స్కూల్కి వెళ్తున్నారు, ఇట్లాగే స్కూళ్ళు ఓపెన్ చేశారు. వాళ్ళు టక్కు టై షూటు బూట్ వేసుకొని బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నారు. నాకు వాళ్ళని చూస్తే వచ్చేసింది వైరాగ్యం. కొంతమందికి వచ్చేస్తుంది వైరాగ్యం. బాబా ఈ వైరాగ్యాలన్నీ పక్కన పెట్టండి. ఆ మధ్య ఒక ఆయన సేవ 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 అన్నయ్య, అసలు నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా నీలాంటి సేవ చేయాలనుకుంటున్నాను అన్న. ఊరి నాయన ఆగరా నాయన, కొంచెం నిలబడరా, చేస్తూనే ఉండరా, వింటారా వైరాగ్యం. యనమల కూతురులో మైకి పెట్టుకొని స్టేజ్ మీద నిలబడేసరికి నన్ను చూసి చాలామందికి వైరాగ్యం వచ్చేస్తుంది. అబ్బా ఈ స్టేజ్కి రావడానికి ఏ స్టేజీలో నుంచి వచ్చామో తెలియదు వాళ్ళకి. ఏసన్న గారు లాగా సేవ చేయాలనుకుంటారు. ఏసన్న గారి లాగా సేవ చేయాలనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఏసన్న గారు ఎక్కడి నుంచి సేవ చేశాడో అక్కడి నుంచి చేయాలి, అంతే కదా. దినకరన్ గారు లాగా సేవ చేయాలనుకుంటారు. అయితే దినకరన్ గారు ఎక్కడి నుంచి సేవ చేశాడో అక్కడి నుంచి రావాలి. రమేష్ అన్న లాగా చేయాలనుకుంటే రమేష్ అన్న ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడి నుంచి రావాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎట్లా? ఈరోజు నిలబడడానికి ఎక్కడి నుంచి పునాది ఎక్కడా? ఏంటండి, ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి? ఏ స్థానంలో నుంచి సాగితే ఈరోజు నేను నిలబడ్డాం? వైరాగ్యం వచ్చేసింది. అబ్బా నేను సేవ చేసేస్తా, అది చేసేస్తా, ఇది చేసేస్తా, అసలు నన్ను పంపించాలన్న మీరు అన్నారు. పంపించారు. ఆయన వైరాగ్యం చేసి పంపించారు. చేశాడా సేవ? చేశాడండి? లేదు. ఈ ఉద్రేకాలన్నీ ఆగో. వెళ్ళిన 2 నెలలకో 3 నెలలకో పెట్టే బేడ జరుపుకో. నాకు కూడా చెప్పలా, వచ్చేసాడు. నాకు కూడా చెప్పలా అన్న నేను సేవ చేయలేను, ఇది కష్టంగా ఉంది అని నాకు కూడా చెప్పలా. నేను కూడా పెద్ద ఫీల్ అవ్వాల. ఎందుకంటే ఈ వైరాగ్యాలన్నీ నిలబడే వైరాగ్యాలు కాదు. ఎవడన్నా ఏమని అనుకుంటారని అనుకోండి, నేను అనుకోవాలి. ఎందుకంటే ఇది ట్రైనింగ్ సెంటర్. ఇది ట్రైనింగ్ సెంటర్ అండి. ఈ ట్రైనింగ్ సెంటర్లో వచ్చేవాడు వస్తుంటాడు, నిలబడలేనోడు చెప్పరంటే వెళ్తా ఉంటే మనం పట్టించుకోకూడదు. ఆడెందుకు వెళ్ళాడు, ఈడెందుకు వెళ్ళాడు, ఈడంటే అనవసరం. ఈ ట్రైనింగ్ సెంటర్లో నిలబడగలిగిన వాడు దేవునిని హత్తుకుంటాడు, హత్తుకోలేని వాడు లోకాన్ని హత్తుకొని వెళ్ళిపోతుంటాడు. అంతే. దాని గురించి నేను కూడా పెద్ద ఫీల్ అవ్వాల. అరే ఇదేంటి నాకు, ఎందుకంటే ఆ దుడుకు ఆ మాట అయ్యే అర్థం నాకు తెలుసు. కాకపోతే మనం కాదన్నాం అనుకోండి, నన్ను సల్లారు చేశారు, నేను అసలు ఉడుకు అన్నట్టు నన్ను సల్లారు చేశారు అంటారు కదా. సరే పో, దేవుడు వాడుకుంటే మంచిదే. లేడు 3 వారాలు 4 వారాలు అన్నాడు. ఎందుకు రా నాయన ఈ వైరాగ్యం? ఇన్ని చేస్తే సావో చెప్పండి, సావో రేవో, అంతే. దీనికి మరలా ఆల్టర్నేట్ ఏముండవు. సావో రేవో. నాకు కాలు ఇరిగి హాస్పిటల్లో పెట్టారు. నేను కనీసం మా ఇంటికి కూడా చెప్పలేదండి, మా వాళ్ళకు కూడా చెప్పొద్దని చెప్పానండి. దేవుడే దీనికి సాక్షి. మా వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళకి సంబంధం లేదు ఈ విషయాల్లో అని చెప్పాను. సరే నన్ను ఆపరేషన్ చేసి రాడ్ వేసి పడుకోబెడితే నెల్లూరులో హొసన్న మందిరంలో ఉన్న పాస్టర్ గారు మా ఇంటికి తెలియపరిచాడంట. ఇట్లా మీ వాడికి దెబ్బ తగిలింది, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది. అట్లా పాప మా అమ్మ మా నాన్న మా అన్న వాళ్ళంతా హడావుడికి వచ్చారు హాస్పిటల్ దగ్గరికి. బోర్ని ఏడ్చారు. ఏడిస్తే మా అమ్మ తల్లి కదా, ఉంటుంది కదా, ఏడ్చిన ఆయన ఏంటి ఇట్లా అంటే, ఏమైంది? కాలు ఇరిగింది, రాడ్ వేశారు, మరలా బాగోతూ సేవ చేస్తా, దానికి ఎందుకు మీరు అంటే అని ఏదో బాధపడ్డారు. బాధపడిన తర్వాత అయిపోయింది. సాయంకాలం 3 అయింది. నేను పిలిచి అన్నాను, ఇక మీరు బయలుదేరండి అన్నాను. అవును, దేవుడు దీనికి సాక్షి, నాతో ఉన్న సేవకులకు సాక్షి. 12 గంటలకో 1 గంటకో వచ్చారు ట్రైన్ దిగాళ్ళు. 3 గంటలకు అన్నాను బయలుదేరండి వెళ్ళిపోండి ఇక అన్నాను. మోకాలు మార్చుకున్నారు వాళ్ళు. మా నాన్న చాటుకి ఏడ్చుకుంటున్నాడు, మా అన్న బయటికి ఏడ్చుకుంటున్నాడు.
మా అమ్మ తెగించి నా దగ్గరకు వచ్చి, నాయనా ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టి ఎట్లా వెళ్తాము, 2 రోజులుండి నీకు పరిచర్య చేస్తానయ్యా అనింది. నేను అన్నాను, పరిచర్య చేసేవాళ్ళు నాకు చాలామంది ఉన్నారు, మీరు చేయడం ఏంటి నాకు పరిచర్య? దెబ్బ తగిలితే వచ్చింది పరిచర్య? మీరు కాదు, నాకు సంఘం ఉంది, నాకు సహవాసం ఉంది, నాకు ఒక సంస్థ ఉంది, నాకు చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, మీరు అక్కర్లేదు, బయలుదేరేసేయండి అని చెప్పాను. మా అమ్మ ఏడ్చి, నాయనా వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు, కనీసం నేను ఒక్కదాన్నైనా ఉండి నీకు పరిచర్య చేస్తానయ్యా అన్నాను. నో, మీకు నాకు అంత సంబంధం లేదు, నువ్వు ఒక తల్లివి, నేను ఒక సేవకుడిని అంతే. తల్లిగా బాధపడ్డావు కనుక, బాధ ఉంటుంది కనుక వచ్చావు, చూసావు అంతే. నేను చూశాను, సంతోషం, ఓకే అయిపోయింది. అంతేగాని మరలా ఈ బంధం చేత నాకు పరిచర్య చేయాలి, నా దగ్గర ఉన్నా. ఓ కుమ్ములు ఏడ్చిన మా అమ్మ, నాయన ఈ స్థితిలో కూడా నన్ను ఉండనివ్వంటే తప్పు, అట్లా ఆశించకూడదు. నువ్వు నీ పరిస్థితి వేరు, నాది ఇల్లు వద్దనుకున్నాను, బంధవ్యాలు వద్దనుకున్నాను, వచ్చేసాను ఇక అంతే. అట్లా నీ తల్లి కనబడితే మాట్లాడుకుని అట్లా ఉన్నాను, ఏమ్మా బాగున్నావు అంటే మాట్లాడతాను అంతే, అంతవరకే. కానీ ఆ బంధం, ఏ బంధం? ఆ పేగు బంధం, ఆ పేగు బంధం మరలా మనకు లేదిక లేదు. నేను సేవకు వచ్చేటప్పుడు కూడా పెద్ద భక్తుడని చెప్పట్లే, నా స్థితి చెప్తున్నాను. నేను సేవకు వచ్చేటప్పుడు నా స్కూల్ సర్టిఫికేట్లు, నా టీసీలు, నా రికార్డ్స్ మొత్తం ముక్కలుగా చించి తగలబెట్టేసి వచ్చాను నేను సేవకి. నా రికార్డ్స్ ఉన్నాయే, నా టీసీలు, మార్క్ లిస్టులు. నేను అప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా పేపర్స్ అన్ని ముక్కలుగా చించి కాల్చి, మా వాళ్ళు అంటూనే ఉన్నారు, సేవ చేసుకుంటే చేసుకోరా, అయ్యేం చేసేయరా అంటే ఒకటేమో చెప్పాను, సేవలో కష్టమైన, నష్టమైన, బాధ అయిన, మరణమైన ఏదైనా ఎదురైతే అది చేయలేక నేను మరల వెనక్కి తిరిగితే బ్రతకడానికంటూ నాకు ఒక ఆధారం ఉండకూడదు, యుద్ధ రంగానికి వెళుతున్నా, చావో రేవో అక్కడే తేలాలి. నేను నా దేవుని సన్నిధిలో సమయం వచ్చింది సబ్జెక్టులో చెప్తున్నానండి, నా దేవుని సముఖంలో చెప్తున్నాను. ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు ఈ పరిచర్యలో నేను ఫేస్ చేశాను. కానీ ఏనాడు నాకు సేవలు ఇలా ఉంది అని నా రక్తబంధానికి ఏనాడు ఒక్క మొక్క లెటర్ రాసినట్లుగా, ఫోన్ చేసినట్లుగా, నేను విన్నపించుకున్నట్లుగా నా దేవుడే నాకు సాక్షి. ఎందుకంటే వచ్చిందే దీన్ని భరించడానికి వచ్చాను, నేను వచ్చిందే సహించడానికి వచ్చాను. ఇది తాత్కాలికమైన వైరాగ్యం కాదు. 2000 రూపాయల కాగితం ఉందా ఎవరి దగ్గరన్నా? ఇచ్చి మళ్ళీ ఇచ్చేస్తాను అన్న. ఇదేంటి చెప్పండి, నోళ్ళు తెచ్చి మాట్లాడండి, మీకు ఈయనలే అబ్బా, ఇదేంటిదే గట్టిగా నోళ్ళు తెచ్చి మాట్లాడండి. ఏంటి 2000 రూపాయల కాగితం కనబడుతుందా? మ్యాజిక్ చేయలే, వినండి. 2000 రూపాయల కాగితం. సరే ఒక మాట అడుగుతాను, ఈ 2000 రూపాయల కాగితాన్ని తీసుకెళ్ళి వదిలే, నలిపేశాను దీన్ని. ఏది 2000 రూపాయల కాగితం? ఏది చెప్పరేంటండి? ఏది? ఇదిగో. ఏమైపోయింది ఇది? చెప్పండి. నలిపేశా. గట్టిగా చెప్పు, కక్షతో చెప్పు, నలిపేశా. ఇదేంటి చెప్పండి? నలిపేస్తేనే నలిపేశారు కదా. ఇది నలిపినా, దీన్ని కాలు కింద తొక్కినా ఇదేంటిది చెప్పండి? నలిపినంత మాత్రాన ఇది 2000 రూపాయలు కాకుండా 1000 రూపాయలు అయిపోద్దా? నలిపినంత మాత్రాన ఇది 500 రూపాయలు అయిపోద్దా? 100 రూపాయలు అయిపోద్దా? చెప్పరేంటండి? దీనిని నలిపినా, కాలు కింద తొక్కినా దీని విలువ పోతుందా? అదే నా పరిస్థితి కూడా. మీకు అర్థమైందా? అది ఈ 2000 రూపాయల కాగితాన్ని తీసుకెళ్ళి ఆడలో వేసి రుద్ది చూడండి, 2000 రూపాయలు మారుతుందా?
పేడలో వేసి అటు ఇటు రుద్దినా అంటే కించపరిచి దూషించి అని నీచంగా మాట్లాడినా ఈ 2,000 రూపాయలు కాకుండా పోద్దా? మీకు తెలుసో తెలీదో మొన్న అంటే ఒక సంవత్సరం ముందు అనుకుంటా పేపర్లో వేసారు ఒక మాట, గుర్తుందా మీకు? ఒక శ్మశానంలో పూడ్చిన వాడిని మరలా మట్టి తీసి మరలా రాత్రి మరలా శవాన్ని బయటికి తీశారు. ఎందుకు తీశారు తెలుసా? ఎందుకు తీశారంటే వాడి మీద ప్రేమ కలిగి, సచ్చినోడు మీద ప్రేమ కలిగి, సచ్చినోడు ఫ్రెండు వాడికి ఏమంటారు దాన్ని, గిఫ్ట్గా 10,000 రూపాయలు జోబులో పెట్టి పూడ్చిపెట్టేశారు వాడిని. ఆ సచ్చినోడి మీద అభిమానంతో, సచ్చినోడి మీద ప్రేమతో ఆడు ఫ్రెండ్ 10,000 రూపాయలు వాడు జోబులో పెట్టి ఆడు పూడ్చిపెట్టేశారు. ఆ సమాధుల తోటలో ఉన్నాడు గుంట తీస్తాడే, గొయ్యి తీస్తాడే, వాడు ఏం చేశాడు తెలుసా? రాత్రికి డెడ్ బాడీ బయటికి తీసి జోబులో ఉన్న 10,000 రూపాయలు తీసుకొని మళ్ళీ పూడ్చిపెట్టేశాడు. నేను ఇప్పుడు ఎందుకు మాట చెబుతున్నానంటే, సచ్చిన శవంలో పెట్టి పాతి పెట్టినంత మాత్రాన ఈ దీనికున్న విలువ పోతుందా? పోదు. నా ప్రియమైన సహోదరులారా, మీరు నలపబడుతున్నారా? కించబడుతున్నారా? నిందల వలయాలలో ఉన్నారా? కన్నెలలో ఉన్నారా? వ్యధలలో ఉన్నారా? దేవుడు నీకు ఇచ్చిన విలువ అది శాశ్వతమైనది. నలపబడినంత మాత్రాన దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం అది పోదు. ఆ విలువ పోదు, అది శాశ్వతం. అది తెలియక మనాళ్ళకి ఆమేన్. అది తెలియక నేను నలపబడుతున్నాను, నేను బాప్టిజం అవుతున్నా. ఏం కాలేదన్నావు, నీ 2,000 రూపాయలు అట్లా ఉంది, నలిపినా కూడా ఏం కాదు ఇది. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, మనము విలువ పెట్టి కొనబడిన వారము. స్తోత్రం చెప్పండి. మనము ఆయన సొత్తైన ప్రజలము. స్తోత్రం చెప్పండి. మనం ఆయన స్వకీయ సంపాద్యం. మనము ఇదిగో అలాంటి తాత్కాలికమైన వైరాగ్యం కాదు. మనం నలపబడినా, మొత్తబడినా, పిండబడినా, పరిశోధింపబడినా, పరీక్షించబడినా మన స్థానం తొలగకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన స్థితి అదిగో ఆ యొక్క దేవుడు అనుగ్రహించిన ఆ స్థానాన్ని విడిచిపెట్టకూడదు. ఒక్కొక్కసారి నేను దేవుని సరిగ్గా యథార్థం చెప్తున్నా. నా వెనక గత జీవితం, నేను వచ్చిన మార్గం, ఈ స్థితిలో ఈరోజు ఉండడానికి నేను నడిచి వచ్చిన మార్గంలో నా దేవుడు నన్ను చేపట్టుకొని తీసుకొని వచ్చిన మార్గాలు తలుచుకుంటే నేర్చుకుంటానండి. ఎందుకంటే ఒంటరి పోరాటాన్ని పోరాడిన రోజులు నాకు తెలుసు. నాకు సంబంధం లేని విషయాలు నా మీదకు రుద్ది, నాకు సంబంధం లేని విషయాలు నన్ను ముద్దాయిగా నిలబెట్టి నన్ను శిక్షకులు లోపరిచిన రోజులు నాకు తెలుసు. కానీ ఏనాడు నేను అలసిపోలేదు. అందుకే నా పాటలు కూడా రాసుకున్నా నా మాటలే. అవునండి. ఒకరోజు నా హృదయం పగిలిపోతుంది, మనస్సు విరిగిపోతుంది, నా కన్నీళ్ళు ఆగట్లేదు. ఆ రోజున ఆ అనుభవం గుర్తొచ్చింది. వెంటనే పేపర్ తీసుకొని పెన్ తీసుకుంటే ఒక పాట రాసుకున్నా. మీకు చాలా తెలీదు. సమ్మతి కలిగిన మనసుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకు, సమ్మతి కలిగిన మనసుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకు, సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా, సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగా నేను నిలుచుటకు, సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకు, సమృద్ధి అయిన కృపతో నింపుము నిత్యము నీ
సన్నిధిలో నన్ను నిలుపుము, సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా. ప్రియులారా, అనేక శోధనలే, బాధలే, ఏది మన ఎదుట నిలిచినా అందులో మనకు ఒక స్థిరమైన మనసు కావాలి. ఈరోజు నా స్థిరమైన మనసు ఉన్నట్లే. ఎంతకీ ఎలా ఉందంటే, సుఖంగా ఉందా భక్తి చేద్దాం, కష్టం వచ్చిందా జంప్ అయిపోదాం. అర్థమవుతుందా? సుఖంగా ఉందా సాగిపోదాం, కష్టం వచ్చిందా ఏమైంది ఇది కాకపోతే ఇంకొకటి. అర్థమవుతుందా? సుఖంగా ఉందా సేవ చేద్దాం, బాధలు ఏమి లేకుండా ఉన్నాయా ఉందాం, లేదా జంప్ అయిపోదాం. అంతేగాని ఈ శ్రమలలో పుటమ వేయబడి ఆయన చిత్తం, ఆయన సంకల్పం, ఆయన ప్రణాళికను నేను నెరవేర్చాలి, ఆయన చిత్తాన్ని చేసేవానిగా, ఆయన చిత్తానుసారమైన వ్యక్తిగా నేను మారాలి, అది నాకు ఆశీర్వాదకరం అనే స్థిరమైన మనస్సు లేదు. మనసు లేదు. హ్యాపీగా అన్నీ సాగిపోతున్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయనుకో ఉందాం, లేకపోతే ఇక్కడ కాకపోతే ఇంకొక చోటు, ఇది కాకపోతే ఇంకొకటి, ఈ భక్తి కాకపోతే ఆ భక్తి, ఈ సంఘం కాకపోతే ఆ సంఘం, ఈ విజయవాడ కాకపోతే బెజవాడ, బెజవాడ కాకపోతే విజయవాడ, విజయవాడ పోతే గుడివాడ, గుడివాడ కాకపోతే ఇంకే వాడలు ఉన్నాయి. అది అంతేగాని దేవుని చిత్తమేంటి నా ఎడల, దేవుని సంకల్పమేంటి నా ఎడల, నేను ఏం చేయాలి, నేను ఎలాగ బ్రతకాలి, ప్రభు నీ చిత్తం నాకు తెలియపరచు, నీ చిత్తమే నాలో నెరవేర్చు అనే మంచి మనస్తత్వం ఈరోజు నా సంఘంలో కొద్దు కాకూడదని వాక్యం చెప్తుంది. నేను ముగిస్తున్న ఈ మాటల్ని. ప్రియులారా, పేతురు దేవుని చిత్తం తెలుసుకున్నాడు ప్రార్థిస్తున్నప్పుడు. నేను మీతో చెప్తున్నాను, మీ కుటుంబపు వ్యవస్థ, అలాగే మీ యవ్వన ప్రాయం, అలాగే మీ ఉద్యోగ వ్యాపారాలు, ఇవన్నీ దేవుని చిత్తం ప్రకారం జరగాలంటే మీరంతా ఏం చేయాలండి? నోళ్ళు తెరిచి చెప్పండి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అంతేగాని మనం ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే దాటుకుంటూ వెళ్ళకూడదు. ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన ఆ ప్రార్థన ఆలకించి ఆయన మందిరములో మిమ్మల్ని ఆనందింపచేస్తాడంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించి మిమ్మల్ని ఏం చేస్తాడు? మనం ప్రార్థన చేయాలి, ఆయన మనల్ని ఆనందింపచేయాలి. ఇదే కండిషన్స్ దేవుని మందిరంలో. దీనికి మించినవి ఇక్కడ ఏమి కూడా లేవు. ఇక్కడికి మనం ఎందుకు రావాలి, ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనం ఆయనకి ప్రార్థన చేయడానికి, ఆయన మనలను ఆనందింపచేయడానికి. ఇక్కడ ఎవరున్నారు అని అంటే ఇక్కడ ఆయన నివాసం కనుక మన దేవుడు ఇక్కడ నివాసం చేస్తున్నాడు. ఆయన నివాసం ఇక్కడ ఉంది. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆయన మన అక్కర్లు తీరుస్తున్నాడు. ఆయన మన మీద కనికరం చూపిస్తున్నాడు. ఆయన మనకు ధైర్యాన్ని కలిగిస్తున్నాడు. ఆయన మన మధ్యలో నివాసము చేసే ఆత్మస్వరూపి అయిన ప్రభు కనుక ఇక్కడ మనం ప్రార్థన చేస్తే ఆయన వైపు, ఎలా ప్రార్థన చేస్తే? తమ్మును తాము తగ్గించుకొని ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే. రెండవదిగా ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లూకాసు వార్త 3వ అధ్యాయం 22-23 వాక్యాలు చదివితే అక్కడ ఏం రాస్తుందంటే, యేసుక్రీస్తు బాప్తిస్మమును పొంది, చదవండి త్వరగా. లూకాసు వార్త శరీరాకారంతో పావురము వలె దిగి వచ్చి అమ్మా పై వాక్యాల్లో ఏముంది? యేసు బాప్తిస్మమును పొంది. యేసు కూడా, అంటే చాలామంది బాప్తిస్మం పొందుతున్నారు, యేసు ప్రభు కూడా బాప్తిస్మమును పొంది. ఆ మాట నోట్ చేయండి. అక్కడ చాలామంది బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందుకున్న వాళ్ళందరూ బాప్తిస్మం పొందిన తర్వాత ప్రార్థన చేశారా? చెప్పరేంటి? లే.
బాప్తిసం తీసుకున్నారు, బట్టలు మార్చుకున్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. అయిపోయింది వాళ్ళు సీనిక. ఓ బాప్తిసం పొందా అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. అందరూ ప్రార్థన చేయలా, బాప్తిసం పొందారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే యేసుక్రీస్తు అలా కాదు, బాప్తిస్మమును పొంది ఆయన ఒడ్డుకొచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము తెరవబడెను. కొట్టు గట్టిగా చప్పట్లు యేసయ్యకి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒడ్డు మీదకి వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్ముడు శరీరాకారముగా పావురము వలె దిగి వచ్చాడు. దేవుని దగ్గర నుంచి స్వరం వినబడుతుంది. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే ఆకాశము తెరవబడిన ప్రార్థన అయి ఉండాలి. ఆకాశాన్ని తెరిచే ప్రార్థన అయి ఉండాలి. నా ప్రియమైన సహోదరులారా, ఆలకించండి. దేవుని వాక్యం చెప్తుంది, ఏలియా ప్రార్థన చేశాడు, హన్నా ప్రార్థన చేసింది, మన పితరులు ప్రార్థన చేశారు. ఎలాంటి ప్రార్థన చేశారు? స్తెఫను ప్రార్థన చేశాడు. ఆకాశము తెరవబడి ఆశీర్వాదపు వర్షం వాళ్ళ మీద కురిసేంత వరకు వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. క్షణికమైన ప్రార్థన కాదు. మీరు కూడా, నేను ఈ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ప్రార్థన చేయండి. ఆయన మిమ్మల్ని ఆనందింపచేయునుగాక. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ప్రతిరోజు ఈ మందిరంలో ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు, ఆదివారమే కాదు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, కొంతమంది స్త్రీలు బ్యాచ్లుగా వచ్చి వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటారు. మీరు ఎవరైనా కూడా, ఇది ఆదివారం రోజు తెరవబడే తలుపులు తీసే మందిరం కాదు ఇది. దీనికి ఎవరు తలుపులు వేయడానికి లేదు, దీపాలు ఆర్పడానికి లేదు, ధూపం ఆపడానికి లేదు. ఇది తెరవబడిన ఒక గుమ్మం, నీతిమంతులు ఇందులోనికి ప్రవేశించే ఒక ఆలయం. ఇది మొరపెట్టుకునే ప్రార్థనా మందిరం. సర్వజనులకు ఇది ప్రార్థనా మందిరం. మీకు ఆటంకాలు ఏమి లేవు. అయితే వచ్చి సోది ఊసిపోసి మాట్లాడుకోవడానికి కాదు. వచ్చి మీరు ప్రశాంతంగా దేవుని సన్నిధిలో మీ సమస్యలన్నీ ప్రభుతో చెప్పుకోవచ్చు. మీ సమస్యలన్నీ దేవునితో చెప్పుకోవచ్చు. ప్రభుని ప్రార్థన చేసుకోవచ్చు. మీరు అలా చేస్తే, ఆయన మందిరంలో మీరు ప్రార్థన చేస్తే, ఆయన మందిరంలో మిమ్మల్ని ఆయన ఏం చేస్తాడు? ఆనందింపచేస్తాడు. ఆమేన్. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు. ఈ మాటలన్నీ మీ బిడ్డల గుండెల్లో స్థిరపరచండి, ఫలింప చేయండి, మీ మాటలతో నడిపించండి. మీ చిత్తం ఇవాళ మా హృదయాలలో మీరు నాటారు, ప్రత్యక్షపరిచారు. అందుకు స్తోత్రాలు. మీ చిత్తానుసారంగా నడవడానికి సహాయం చేయండి. మేము నీ సన్నిధిలో ప్రార్థించడానికి కృపను అనుగ్రహించండి. ప్రార్థన ఆత్మను మా మీద కుమ్మరించండి. ఇదిగో నైనా మేము తగ్గించుకొని మా మనస్సులను మీ వైపు త్రిప్పి మేము ప్రార్థన చేసి నైనా మేము ఆశీర్వాదాన్ని పొందడానికి సహాయం చేయండి. ఆ రీతిగా ఏక మనస్సు కలిగిన వారమై ప్రార్థించడానికి సహాయం చేయండి. నీ చిత్తాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. మీ ప్రణాళికను తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఆనాడు ఎలియాజరు అలాగే ప్రార్థన చేశాడు. ఆనాడు పేతురు అలాగే ప్రార్థన చేశాడు. ఆనాడు స్టెఫను అలాగే ప్రార్థన చేశాడు. నైనా ఆ రీతిగా మాకు అనుభవాన్ని నేర్పించండి. ఆకాశం తెరవబడినట్లుగా ఆనాడు నా తండ్రి మీరు ప్రార్థన చేశారు. ఆనాడు ఏలియా ప్రార్థన చేశాడు. ఆ రీతిగా స్టెఫను ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన మీరు మాకు నేర్పించండి. నీ సన్నిధిలో మమ్మల్ని ఆనందింపచేయండి. మా తలల మీద నిత్యానందం ఉన్నట్లుగా మీరు అభిషేకించండి. నాయన అభిషేక తైలముతో మీరు మమ్మల్ని అభిషేకించమని వేడుకొనుచున్నాను. మా హృదయాలలో ఉన్న దుఃఖాన్ని, నిట్టూర్పు, నిస్పృహల్ని మీరు తీసివేయండి నాయన. మీ సంతోష సమాధానముల చేత నింపి మమ్మల్ని మీకు సాక్షులుగా వాడుకొని ఈ మాటలన్నీ మీ బిడ్డల గుండెల్లో స్థిరపరిచి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడేండి నడిపించును కాక. ఆమేన్.